గుడ్ మార్నింగ్ అండి. అనుదినం మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు మెండు కృతజ్ఞతలు. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. ఓబేద్య 1:15. అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినది నీ నెత్తి మీదకి వచ్చును. ప్రియులారా, నీవు చేసినదే నీ మీదకి వచ్చును, నీ నెత్తి మీదకి వచ్చును. మానవుని యొక్క జీవితంలో మనం ఏదైతే చేస్తామో అదే మన నెత్తి మీదకి, అనగా మన బ్రతుకు మీదకి వస్తుందండి, మన పిల్లల మీదకి వస్తుందండి. కాబట్టి మీరు మంచి క్రియలు చేస్తే అదే ఫలితాలు దేవుడు మీకు, మంచి ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తాడు. మీ ద్వారా మీ పిల్లలకి ఇస్తాడండి. అబ్రహాము నీతి కార్యాలు చేశాడు, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు. అతన్ని బట్టి తన యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఉదయకాల వాగ్దానం వింటున్న దేవుని బిడ్డలారా వినండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అరే ప్రార్థన చేసుకోకపోతే ఏముందిలే, చర్చికి వెళ్ళకపోతే ఏముందిలే, తాగితే ఏమవుతుంది అని మీరు అనుకుంటున్నారు. ఒకవేళ అక్రమ సంబంధం కలిగి ఉంటే ఏమవుతుందిలే, దేవుడు ఏమైనా శిక్షిస్తాడా అనుకుంటామేమో. జాగ్రత్త, నువ్వు చేసే పనులే అది నీ మీదకి వస్తుంది. ఒకరోజు అది మింగేస్తుందండి. ఒకసారి ఏమైందంటే, ఒక అతను బాప్తిసం తీసుకొని కూడా కొద్ది రోజులు చర్చికి వస్తా మళ్ళీ ఏం చేశాడంటే చెడు స్నేహం చేసి తాగడం మొదలెట్టాడండి. బాప్తిసం తీసుకున్నాడు, ప్రభువులో పాల్గొంటాడు, చర్చికి వస్తాడు, రహస్యంగా వెళ్ళి తాగుతాడండి. అయితే ప్రభు నాతో మాట్లాడి అతనికి హెచ్చరిక చేశానండి. అయ్యా, చేస్తున్నది తప్పు, నువ్వు దేవుని బిడ్డవి, అలాగా తాగకూడదు, దేవుని యొక్క బిడ్డగా నువ్వు బ్రతకాలి, పరిశుద్ధంగా ఉండాలని చెప్పినప్పుడు ఆ మాటని వినేవాడు కాదండి. కొద్ది రోజులు అలాగనే రహస్యంగా చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, అతనికి సడన్గా ఒక అనారోగ్యం వచ్చిందండి. ఆ అనారోగ్యాన్ని బట్టి చివరికి అతను చనిపోయాడు. ప్రియులారా, అతను చేసిన పాపాన్ని అతని మీదకి వచ్చిందండి. నువ్వు నీతి కార్యాలు చేస్తే నీతి ఫలాలు నీ మీదకి వస్తుంది. పాపం చేస్తే పాపపు ఫలాలు నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ ఈ ఉదయకాలన వాగ్దానం వింటూ ఇంకొను నువ్వు రహస్య పాపంలో ఉన్నావా, అంతరంగంలో ఇంకా లోపల అమ్మా నాన్నకి తెలియకుండా పాపం చేస్తున్నారా, ప్రియ యవనస్తులారా వినండి, అదే నీ మీదకి రేపు శాపంగా మారుతుంది. ఒకవేళ భర్తకు తెలియకుండా ఇదిగో అక్రమ సంబంధం కలిగి ఉన్నావా యవనస్తురాలా, సహోదరి, ఇదిగో ఇదే నీకు నీ జీవితాన్ని నాశనం చేయబోతున్నది. ఇదిగో నీ భార్యకి తెలియకుండా, నీ బిడ్డలకి తెలియకుండా, ప్రియ సహోదరుడా, నువ్వు అక్రమంగా బ్రతుకుతున్నావా, ఇదిగో అక్రమ సంబంధము, అక్రమ జీవితమే నీ యొక్క జీవితాన్ని నాశనం చేయబోతున్నది. కాబట్టి మేలుకో. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు నీ జీవితాన్ని సరిచేసుకో. ఉదయకాలన ఆయన సన్నిధికి రా, పశ్చాత్తాపడు, పరిశుద్ధంగా దేవుని యందు నీతిగా భక్తిగా బ్రతకడానికి ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు కృప చూపిస్తాడు. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాలన వాగ్దానం విన్న బిడ్డల మీద నీ కనికరాన్ని ఉంచాను తండ్రి. ఎందరైతే పాపములైనా, త్రాగుడికినైనా, చెడు వ్యసనాలకి, హాన్స్కి, పాన్పరకి, సిగరెట్కి, డ్రగ్స్కినైనా, వ్యభిచారానికినైనా బానిసైనారో ఇప్పుడే వారిక బంధకాలని తెంపుతున్నావు తండ్రి. విడుదల కలుగనగాక నా ప్రభు. అయా, గర్భం లేని బిడ్డలకి గర్భం తెరవబడగాక నాయన, వివాహం కాని బిడ్డలకి వివాహం జరుగునుగాక నా ప్రభు. ఎంతో మందినైనా అయా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, యేసు నామములో వారికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.